హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టులో నుంచి మనకు అతి త్వరలోనే అన్ని రకాల పోస్టులకి నోటిఫికేషన్ రాబోతూ ఉంది. అయితే ఇప్పుడు మనం చూసేదేమంటే ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్స్ అయితేనేమి, డ్రైవర్స్ అయితేనేమి, ప్రాసెస్ సర్వర్ ఈ 3 పోస్టులు ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో వీటికి కామన్ సిలబస్ ఉందన్నమాట. మరి కామన్ సిలబస్ అఫీషియల్గా ఏమి ఇచ్చారు అనేది ఇక వీడియోలో చూడబోతున్నాం. ఈ మాదిరిగా అంటే మీరు ఎవరైతే ఓన్లీ సబార్డినేట్స్, డ్రైవర్స్, ప్రాసెస్ సర్వర్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు స్పెషల్ వీడియో ఇదనమాట. ఈ సిలబస్ ప్రకారం చదవండి. ఇది ఎందుకంటే అఫీషియల్గా ఇచ్చినటువంటి సిలబస్ అనమాట. తర్వాత మళ్ళీ మనం లాస్ట్ ఇయర్ అంటే 2022లో మనకి ఏ పేపర్ ఏ విధంగా ఉన్నింది, ప్రాసెస్ సర్వర్ పేపర్ ఏముంది, డ్రైవర్స్ పేపర్ ఎట్లా ఉంది, ప్రాసెస్ సర్వర్ అంటే షిఫ్ట్ ఒకటే షిఫ్ట్ కాదు 2-3 షిఫ్ట్ జరిగాయి కదా, ఆ షిఫ్ట్ల బిట్స్ అన్ని కూడా నేను మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మన ఫైనల్ కన్క్లూడ్ మళ్ళీ రావడం జరుగుతుంది. మనం చూడబోదైతే మాత్రం ఈ 3కి సంబంధించినటువంటి అఫీషియల్ సిలబస్ అనమాట. మరి చూస్తే మరి ఇక్కడ 80 క్వశ్చన్స్ వస్తే మిత్రమా 20 మార్కులకు ఉంటుంది. ఇచ్చే టైం 90 నిమిషాలు మనకు టైం ఇస్తారు. ఇందులో మనకు మేజర్గా జనరల్ నాలెడ్జ్ మనకి ఎంత ఉందంటే 40 మార్కులకు ఉంటుంది. మరి మెంటల్ ఎబిలిటీ 30 మార్కులకు ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 10 మార్క్స్ మాత్రం ఉంటుంది. మొత్తం అయితే మాత్రం మనకు 80 క్వశ్చన్స్ 80 మార్క్స్. అయితే మిగతాటివి స్టెనోగ్రాఫర్ కావచ్చు, మనకు టైపిస్ట్ కావచ్చు, కాపీస్ట్ కావచ్చు, ఎగ్జామినర్ కావచ్చు, ఓకేనా. సో వీటికి ఏముందంటే జీకే 40 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి. కానీ ఇక్కడైతే మాత్రం మనకు ఇంగ్లీష్ గ్రామర్ అంతా ఎత్తేసినాడు. ఇంగ్లీష్ గ్రామర్ లేదు. చెప్తా మీకు ఏమి చదవడం చెప్తా. సిలబస్ బాగా లేట్ చేయడం జరిగింది. జీకేలో కూడా ఇక్కడ వీళ్ళకు ఈ యొక్క 3 కేటగిరీ వాళ్ళకు జీకే కూడా కొంత సిలబస్ తగ్గిపోయింది. మరి ఏముంది అనేది చూస్తాం. సో మీరు ముఖ్యంగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో బాగా సిన్సియర్ ప్రిపేర్ కావండి. ఫైనల్గా మీకు మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్లో మీకు ఎటువంటి కోర్సు ఉంది, ఏదో మీకు అందిస్తాం అనేది నేను చెప్పడం జరుగుతుంది. లాస్ట్ ఒకసారి వీడియో చూడండి. సో జీకే చూసినట్లయితే మనకు అఫీషియల్ ఇచ్చిన సిలబస్ ఏమంటే ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఇది ఇవ్వడం జరిగింది. సో దీనికి ఉత్తమ్స్ అకాడమీ యాప్లో దాదాపుగా 60 పేజీలు స్పెషల్గా ఇప్పుడు లేటెస్ట్గా మనకు లాంగ్వేజెస్, క్లాసికల్ లాంగ్వేజ్ మొత్తం 11 అయినాయి. అవి కూడా ఇంక్లూడ్ చేసి వీడియో రూపంలో అయితేనేమి, పీడిఎఫ్ రూపంలో అయితేనేమి తయారు చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఇప్పటికే మొత్తం రెడీ చేయడం జరిగింది. ఇప్పుడు వీడియోస్ రూపంలో మీకు అందిస్తున్నాం అనమాట. సో కంప్లీట్గా ఏ బిట్ కూడా మీకు మిస్ కాని విధంగా ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్లో అన్ని రకాల క్లాసికల్ డ్యాన్స్ ఏంటివి, ఫోక్ డ్యాన్స్ ఏంటివి, క్లాసికల్ లాంగ్వేజెస్ ఏంటివి, క్లాసికల్ మ్యూజిక్ ఏమి, ఫోక్ మ్యూజిక్ ఏమి, ఓకే, తర్వాత కన్స్ట్రక్షన్స్ అయితేనేమి అన్ని రకాలుగా ఏ బిట్ మిస్ కాకోకుండా వాడి కంటెంట్, ఆ కంటెంట్తో పాటుగా గతంలో బిట్స్ విత్ ఎంసీక్యూ రూపంలో మీకు ఇవ్వడం జరిగిందనమాట. ఆ తర్వాత ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్కువ మేజర్ వస్తాం మనకు. ఆ తర్వాత ఎక్కువ మనకు వచ్చేదంటే కరెంట్ అఫైర్స్ ఏపీ అండ్ ఇండియా. ఇక్కడ నుంచి లాస్ట్ ఎగ్జామినేషన్స్ దాదాపుగా 50% క్వశ్చన్స్ అంటే దాదాపు 20 క్వశ్చన్స్ ఇక్కడ నుంచి రావడం జరిగింది. దగ్గర నుంచి కరెంట్ అఫైర్స్, ఏపీ జాగ్రఫీ, ఏపీ కరెంట్ అఫైర్స్ నుంచే మన దాదాపు సగానికి సగం క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇది మీరు గమనించండి. అందుకనే ఏపీలో ఏ ఇదైనా సరే అన్ని రకాల స్కీమ్స్ ఎక్కడ ప్రారంభించారు, సూపర్ 6 పథకాలు ఏంటివి, మరి ఏ పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు, ఇవన్నీ కూడా కంప్లీట్గా మనం నేర్చుకోవాలి. అదే మాదిరిగా కొత్త జిల్లాలు ఎన్ని, ఆ జిల్లాలో ఉన్న ప్రాముఖ్యత ఏమి, ఏ గుడి ఎక్కడ ఉంది, ఈ జిల్లాకి ప్రాముఖ్యత ఏమి, సిరిమానోత్సవం ఎక్కడ జరిగినాయి, రొట్టెల పండుగ ఎక్కడ జరుగుతుంది, ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంది. ఇవన్నీ కూడా మనకి యాప్లో మీకు అందిస్తాం అనమాట. సో ఇవి మనకు మేజర్గా వచ్చేటివి ఏది, ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్, మ్యూజిక్ నుంచి, తర్వాత కరెంట్ అఫైర్స్ ఈ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా నుంచే మీకు దాదాపుగా 25 క్వశ్చన్స్, మోర్ దాన్ 25 క్వశ్చన్స్ ఈ 2 టాపిక్స్ వస్తాయి. మళ్ళీ చెప్తాను ఇక్కడ మనకు స్పోర్ట్స్. సో స్పోర్ట్స్ మనం ఏం చేయొచ్చు అంటే కరెంట్ అఫైర్స్ పరంగా చూడవచ్చు, స్ట్రాటజీగా పరంగా చూసుకోవచ్చు. తర్వాత అవార్డ్స్, పర్సనాలిటీస్ కూడా మనకి ఇంపార్టెంట్. ఇది స్పెషల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే మనకు ముఖ్యంగా ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఇండియన్, ఓకే. అయితే దీన్ని మనం ఎక్కువ చూడాల్సి మనం ఏమంటే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనం మళ్ళీ పూర్తిగా డెప్త్గా ఏ మిడివల్, ఓకే, యాన్షియంట్ అన్నీ కాకోకుండా మనం లిమిటెడ్గానే చూసుకోవాలి. హిస్టరీ మీద ఓవరాల్ వ్యూ చూసుకొని ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ మరి ఇక్కడ హిస్టరీ ఇచ్చారు, జాగ్రఫీ ఇచ్చారు,
పాలిటీ ఇచ్చారు కదా అనేసి పెద్ద పెద్ద బుక్స్ ముందు చేసుకొని చదవద్దండి. ప్రతిదీ కూడా మనకు ఏపీ హైకోర్టు కానీ డిస్టిక్ హైకోర్టు కానీ ఇచ్చిందంటే కూడా లేఅవుట్సే అని కూడా పైన లే అనే ఇచ్చారు. మిడిల్ ఎక్కి డెప్త్గా పోలేదు. మనకు ఉండే కదా అన్నీ కూడా పైన లేఅవుట్స్ ఉంటాయి, కానీ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, మనం మర్చిపోయే విధంగానే ఉంటాయి. వీటి మనకి ఎంత వీలైతే అంత బాగా ప్రాక్టీస్ చేయాలి, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయాలి. సో వీటి మీద క్విజులు చేయాలి, బిట్స్ బ్యాంక్ చేయాలి. ఇవన్నీ కూడా మనకి యాప్లో మీకు లభిస్తాయి అన్నమాట. సో ఇది మనకు జీకే పరంగా అఫీషియల్గా ఇచ్చినటువంటి సిలబస్. మరి చూస్తే తర్వాత మెంటల్ అబిలిటీ. సో మా మెంటల్ అబిలిటీ మెంటల్ ఎక్కిస్ అనుకోమాకండి, చూడడానికి ఇన్ని టాపిక్స్ ఉన్నాయి కానీ అన్నీ కూడా సింపుల్ టాపిక్సే. మీకు డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే మెంటల్ అబిలిటీ మ్యాక్సిమం మీరు ఒక 1 వీక్ గట్టిగా పట్టుకుంటే మొత్తం అయిపోయి చేస్తుంది. ప్రతి ఒక్కరు ఇది క్వశ్చన్ బాగా ఈజీగా చేసుకుంటారు ఇవన్నీ కూడా. కానీ మీకు బాగా మీకు జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏదంటే జీకే, తర్వాత ఇంగ్లీష్. ఈ రెండే మీకు జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎవరైతే ఇక జీకే ఇంగ్లీష్ బాగా చేసుకుంటారో వాళ్ళకే వస్తుంది. అయితే ఇక్కడ మనకు ఈ ప్రాజెక్ట్ సర్వర్ అయితేనేమి, డ్రైవర్ అయితేనేమి, మరియు సబర్డినేట్ అయితేనేమి మనకి ఇంగ్లీష్కు ఉండేది వెయిటేజ్ తక్కువ 10 మార్కులు మాత్రం ఉంటుంది. ఆ 10 మార్కుల్లో మీరు 10కి 10 తెచ్చుకోగలిగితే మాత్రం జాబ్ మీదని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనకి ఏముంది మెంటల్ అబిలిటీలు అంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ ఉంది, అనాలజీ ఉంది, అనాలజీ అండ్ క్లాసిఫికేషన్ కూడా అవకాశం ఉంది. తర్వాత నెంబర్ సిరీస్ ఉంది, డైరెక్షన్స్ అంటే దిశలు ఉంది, బ్లడ్ రిలేషన్స్ రక్త సంబంధాల గురించి ఉంది, మరి సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్. ఇక్కడ నుంచి మనకు నాన్ వర్బల్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇదంతా వర్బల్, ఇక నుంచి నాన్ వర్బల్. ఈ యొక్క సిమిలారిటీస్ డిఫరెన్సెస్ అనేది మన వర్బల్గానే ఉంటుంది, నాన్ వర్బల్గానే ఉంటుంది. తర్వాత వెన్ డయాగ్రామ్స్ టోటల్ ఫిగర్స్, ఎంబెడెడ్ ఫిగర్స్ అంటే ఒక ఫిగర్ ఇస్తాడు, ఆ పక్కన పెద్ద బొమ్మ ఇచ్చి ఈ ఇచ్చిన ఫిగర్ ఏ బొమ్మలో దాగి ఉందో కనుక్కోమంటాడు. సో విజువల్గా చేయడం, సో స్పేస్ విజువలైజేషన్ అనమాట. మిర్రర్ ఇమేజ్ ఒక లెటర్స్ ఇస్తాడు, ఏబిసిడిలో ఒక వర్డ్ ఇస్తాడు. ఆ యొక్క వర్డ్ను నేను ఈ పక్క అద్దం పెట్టినాను, అద్దం పెడితే అది ఏ విధంగా అద్దంలో ఏ విధంగా కనిపించింది అది మిర్రర్ ఇమేజ్ కనుక్కోవాలి. కంప్లీషన్ ఆఫ్ ప్యాటర్న్ ఒక ఫిగర్ ఇస్తాడు, ఈ యొక్క ఫిగర్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇస్తాడు, ఇక్కడ ఇస్తాడు, ఇక్కడ ఏముందో కనుక్కోమంటాడు. అంటే అది దట్ ఈస్ కాల్డ్ ఫిగర్ కంప్లీషన్. అంటే ఏ ఫిగర్ను అక్కడ మీరు ఉంచితే ఆ యొక్క ఫిగర్ కంప్లీట్ షేప్ అయిపోద్ది. ఇది మనం ఈజీగా చేసుకోవచ్చు కదా మిత్రమా. సో ఫిగర్ మ్యాట్రిక్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఫిగర్స్ పరంగా, నాన్ వర్బల్ పరంగా, ఇవన్నీ కూడా వెర్బల్ పరంగా. కొంచెం అంతో ఇంతో ఇబ్బంది పెట్టేది మనకి ఏది అంటే ఈ మూడే. దిస్ ఈజ్ కాల్డ్ అనలిటికల్ రీజనింగ్ అంటాం. సో అనలిటికల్ రీజనింగ్ ముఖ్యంగా ఖచ్చితంగా మనకు వచ్చేది అంటే సిలాజిజం నుంచి డెఫినెట్గా 2-3 క్వశ్చన్స్ వస్తాయి సిలాజిజం నుంచి. అంటే ఆల్ డాగ్స్ ఆర్ మ్యాట్స్ అని, సమ్ క్యాట్స్ ఆర్ డాంకీస్ అని, అటువంటి క్వశ్చన్స్ మనకు ఖచ్చితంగా అయితే 2 నుంచి 3 క్వశ్చన్స్ అడుగుతారు. మరి డెసిషన్ మేకింగ్ అనేది కొంచెం ఇబ్బందికరమైన సంఘటనే. ఎందుకంటే డెసిషన్ మేకింగ్లో చాలా పెద్ద క్వశ్చన్ ఇస్తాడు, కానీ ఆన్సర్ మాత్రం ఒకటే ఉంటుంది. కానీ టైం ఉంటే దాన్ని చూసుకోండి, లేకుంటే వదిలేసుకోండి. ఎందుకంటే చాలా లెంతీ, ఎక్కువ టైం క్యాలిక్యులేటింగ్ కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది. కానీ ప్రాక్టీస్ చేద్దాం మనం. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్, ఇవన్నీ 3 కూడా ఏమంటే మనకు అనలిటికల్ రీజనింగ్లో వచ్చేటివి. ఇది కొంచెం డెప్త్గా ఉంటుంది, టైం టేకింగ్ కూడా. ముందు ఇవి బాగా నేర్చుకొని వీటి మీద మంచి కమెంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి పోవాలి. ఎందుకంటే ఇక్కడేమో మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, ఇక్కడేమో దీంట్లో వచ్చేది తక్కువ క్వశ్చన్స్ వస్తాయి, కానీ ఎక్కువ టైం కిల్లింగ్. ఇదైతే మాత్రం కంపల్సరీ. ఇది టైం ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా డెఫినెట్గా సిలాజీ నుంచి అయితే 2 నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఈ టాపిక్ అయితే మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇవన్నీ కూడా మీకు మనకు ఉత్తమ్ అకాడమీ యాప్లో మీకు క్లియర్ కట్గా మీకు వీడియోస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తామంటే అన్నీ కూడా మాడిఫై చేస్తూ వస్తున్నాం, వన్ బై వన్ మాడిఫై చేస్తూ వస్తున్నాం. వన్స్ నోటిఫికేషన్ వెంటనే అన్నీ కూడా మీకు పక్కగా రెడీగా ఉంటాయన్నమాట. సో కాబట్టి తర్వాత మీకు సమయం ఉండదు. కాబట్టి ఇప్పటి నుంచి మీకు ప్రణాళిక సిద్ధం చేసుకోండి, ప్రిపేర్ అవుతూ ఉండండి. వన్స్ నోటిఫికేషన్ తర్వాత మీకు టైం కోసం ఆగడు. మరి ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారేమో. నేను అనుకుంటే ఈ యొక్క డిసెంబర్లో రాబోతుందని నేను అనుకుంటున్నా. కథనంగా అయినా ఎస్సీ వర్గీకరణ అది అంటే మాత్రం కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, చూద్దాం. ఇప్పుడు ఏదేమైనా నోటిఫికేషన్ రావడం అయితే పక్క, దీనిలో ఎటువంటి డౌట్ పడే అవసరం లేదు. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీరు ఇంగ్లీష్ అంటే మీకు భయం వేసి ఓయమ్మ గ్రామర్ ఎంత ఉందిరా, వర్బులు, టెన్సులు, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ఓ అమ్మ అనుకుంటారు. కానీ అదంతా ఏం అవసరం లేదు. సో నో గ్రామర్ డ్రైవర్స్కైనా సబార్డినేట్స్ కింద ప్రాసెసర్కి అయితే గ్రామరే లేదు. ఇంకేమున్నాయి సార్? 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సినానిమ్స్, ఆంటానిమ్స్, స్పెల్లింగ్. సో ఇవన్నీ కూడా ఒకే కేటగిరీ. 4 ఉన్నాయి కానీ ఒకటే కేటగిరీ. దీనికోసమే వర్డ్ పవర్ బుక్ బాగా చదివితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు.
ఇది ముఖ్యంగా ఈ యొక్క ఇది మీరు లైట్గా చూసుకోవాలి మీరు, కానీ చూసుకుంటే టైం ఉన్నప్పుడు దీన్ని బాగా ప్రిపేర్ కండి. మీరు ఒక వర్డ్ పవర్ బుక్ చదివితే, సో వర్డ్ పవర్ బుక్ చదివితే మ్యాక్సిమం మీకు అన్నీ కూడా వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కవర్ అయిపోతుంది, సినమ్స్ కవర్ అయిపోతుంది, ఆంటమ్స్ కవర్ అయిపోతాయి, స్పెల్లింగ్ చెక్ కూడా కవర్ అయిపోతుంది. ఏది ఒక వర్డ్ పవర్ బుక్ వల్ల ఇది వర్డ్ పవర్ బుక్ అనమాట. ఈ బుక్ని చదివితే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. బుక్ ఇంత లాభం ఒక్కోమాకండి, కానీ సింపుల్గా ఉంటుంది, లైట్ వెయిట్, ఈజీగా పట్టుకోవచ్చు. దీన్ని బుక్ వీల్స్ మీకు కొనుక్కోండి, 160 నుంచి 170 రూపాయలు బుక్ లభిస్తుంది అనమాట. ఈ వర్డ్ పవర్ మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటా. ఇన్ కేస్ మీకు ఈ బుక్ చదివినప్పుడు అర్థం కాకపోతే కంప్లీట్గా ఇక బుక్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ విత్ తెలుగులో మనకి ఉత్తమ్స్ అకాడమీలో మీకు మొత్తం 47 సెషన్స్ ఉన్నాయి. 47 సెషన్స్ కూడా మీనింగ్స్, తెలుగులో మీనింగ్, దాని రూట్ వర్డ్, దాని సినోనిమ్స్ ఏంది, ఆంటోనిమ్స్ ఏంటివి, మ్యాచ్ ద ఫాలోయింగ్లు, ఆపోజిట్ సేమ్ వర్డ్స్ అన్నీ కూడా మీకు క్లియర్ కట్గా అన్నీ ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, సో కాబట్టి ఇదన్నీ ఒకే కేటగిరీ, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సినానిమ్స్, ఆంటోనిమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్. ఆ తర్వాత ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఇక ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మాత్రం దీంట్లో లేవు మిత్రమా, ఈ బుక్లో ఉండవు. సో దీనికోసమే బ్లాక్ బుక్ ఉందన్నమాట ఒకటి. సో బ్లాక్ బుక్ అనేది ఎక్సలెంట్ ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్. ఆ దాంట్లో రిపీటెడ్ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని 2021లో ఏ బిట్లు అడిగినారు, 2020లో మనకి ఏ బిట్లు అడిగారు, దేంట్లో ఏపీ హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు ఏమైంది అడిగారు, దాన్ని బేస్ చేసుకొని మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్లో మీకు ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా ఎక్సలెంట్గా తెలుగు మీనింగ్లో ఈజీ గుర్తుంచుకునే విధంగా నేను మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా మనకి నెంబర్కి మీరు కాల్ చేయండి. ఇది మిత్రమా. సో కంప్లీట్గా ఇదేమంటే వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ సిలబస్. అది మరి ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ కోర్స్ మీకు ఏం చేస్తుంది, ఆఫ్లైన్ కోచింగ్ ఉందంటే ఇప్పుడైతే ప్రస్తుతం ఆఫ్లైన్ కోచింగ్గా మనం రన్ చేయలేదు, ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చేది లేట్ అవుతుంది ఏమో ఉద్దేశంతో. వన్స్ వచ్చిన నెక్స్ట్ డేనే మీకు బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. మరి ఇప్పుడే మీరు అన్ని సిద్ధం చేసి పెట్టుకుని నోటిఫికేషన్స్ రావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఏమేమి అవసరం ఉన్నాయి, స్టడీ సర్టిఫికేట్ అంట, తర్వాత మీకు మార్గదర్శనం కూడా సిద్ధంగా చేసి పెట్టుకోండి మీరు. అయితే మన ఆన్లైన్ కోర్స్ ఈ యొక్క కోడ్ జాబ్స్ కనుక బ్యాచ్ స్టార్ట్ అయిందనమాట ఆన్లైన్లో. సో మనకి ఉత్తమ్స్ అకాడమీ మీరు డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉందన్నమాట. యాక్చువల్లీ దీని యొక్క కాస్ట్ 1999, కానీ నోటిఫికేషన్గా రాలేదు కాబట్టి కేవలం 300 రూపీస్కి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ నోటిఫికేషన్ లేట్ అయితే ఏం చేయాలి సార్, సో దానికోసమే మీకు 1 year వ్యాలిడిటీ ఇవ్వడం జరిగింది. 1 year వ్యాలిడిటీ అనమాట దీనికి. సో రెండు కూడా ఇక ప్రాసెస్ సర్వరు, సబార్డినేటు, డ్రైవర్కు ఒక కోర్సు ఉంది సపరేట్గా, తర్వాత స్టెనోగ్రాఫర్కు, టైపిస్టు, కాపీస్టు, ఎగ్జామినరు, అసిస్టెంటు, ఓకే, వీటన్నిటికీ ఒక కోర్స్ సపరేట్గా ఉంది. మీకు ఏ కోర్స్ కంటే ఆ కోర్స్ మీరు కొనుక్కోండి. మరి మన కోర్సు మీకు ఏం లభిస్తుంది అంటే మాకు ఇప్పుడు ఆఫర్ ప్రైస్ పోతుంది, నోటిఫికేషన్ రాలేదు కాబట్టి నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి టక్కన ప్రైస్ పెరుగుతుందన్నమాట. సో ఇప్పుడు 300 రూపీస్కి ఇస్తాం, అప్ టు నోటిఫికేషన్ వరకు ఈ యొక్క ప్రైస్ ఉంటుంది. సో 12 months వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, దీంట్లో మనకి ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఎవరికి కావాలో అదే పెట్టడం జరిగింది. జనరల్ నాలెడ్జ్ ఇది అప్లోడ్ అవుతూ ఉన్నాయి వీడియోస్, ఇప్పుడు కొన్ని చేస్తాం, ఇంకా అప్లోడ్ అవుతుంది. మీకు పీడిఎఫ్ బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. అది కూడా రీజనింగ్ అబిలిటీ, తర్వాత 100+ మార్క్ ఎగ్జామినేషన్స్ ప్లస్ బిట్స్ బ్యాంక్. సో దాదాపుగా 10,000 పైసలు బిట్స్ మీకు పెట్టడం జరుగుతుంది. ఓకే, మరి ఏపీ స్పెషల్ చెప్పను కదా, ఎందుకంటే 20 questions మనకి ఉన్నాయి. ఏపీ కరెంట్ అఫైర్స్ ఏపీ మీద ఉన్నాయి కదా, అవన్నీ కూడా. సో ఏపీ స్పెషల్, ఏపీ జాగ్రఫీ, ఏపీ కరెంట్ అఫైర్స్, స్టేట్ కరెంట్ అఫైర్స్, ఇవన్నీతో పాటుగా మీకు వీడియోస్ ప్లస్ పీడిఎఫ్లో మీకు లభిస్తుంది అనమాట. సో ఈరోజే మీకు త్వరపడండి, మనకు కోర్సు మీరు పర్చేజ్ చేసుకొని చదువుతూ ఉండండి. మిత్రం ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం, నో డౌట్. దాంట్లో కేవలం 1000 రూపాయలకే మీకు ఇన్ని కోర్సులు ఇస్తున్నాం, అది కూడా 1 year వ్యాలిడిటీ. సో ఇది మీకు డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు నచ్చితే కోర్సు కొనండి. మీకు ఏ డౌట్స్ ఇచ్చినా కూడా మనకి నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి. ఒకవేళ మీరు మనకి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే, ఉత్తమ్స్ 5M క్లబ్లో జాయిన్ కావాలనుకుంటే ఈ నెంబర్కి మీ యొక్క వాట్సాప్ నెంబర్ నుంచి యాడ్ ఇమ్మి అని మాకు మెసేజ్ చేస్తే మేము గ్రూప్లో యాడ్ చేసి మిమ్మల్ని ప్రతిరోజు అలర్ట్ చేస్తూ ఉంటాం. ఈ ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీకు మన యొక్క వాట్సాప్లోను, మరి మనకి ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఇస్తుంటాం కాబట్టి మనకి ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.